కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ శ్రీనివాసుణ్ణి మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతూ ఉంటారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలి స్థానం. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారట. ఒకప్పుడు బియ్యపిండి బెల్లం కలిపి కట్టిన లడ్డూను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారట. తిరుమల ఆలయంలో 15వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం తొలినాళ్లలో ప్రసాదం వడ ఉండేది. మద్రాస్ ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. 19వ శతాబ్దం మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి అదే లడ్డూగా మారింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్ ట్రేడ్ మార్క్ కూడా ఉంది.